hello, this is Gayatri. Welcome to ET Exclusive. టాలీవుడ్ లో సంక్రాంతికి ముందు చాలా పెద్ద చర్చ జరిగింది. ఒకేసారి 5 సినిమాలు బరిలో దిగడం, అందులో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు క్లాష్ అవ్వడంతో రకరకాల డిస్కషన్స్ తెర మీదకి వచ్చాయి. మరి ఆఫ్టర్ రిలీజ్ ఆ సినిమాలు ఆ డిస్కషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాయా? అసలు పొంగల్ మూవీస్ ఏం ప్రూవ్ చేశాయి? ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. పండగొచ్చిందంటే చాలు టాలీవుడ్ లో సినిమాల సందడితో పాటు వివాదాలు క్యూ కడతాయి. ముఖ్యంగా ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్ కావడం మీద పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఆడియన్స్ థియేటర్స్కొస్తారంటారా? చిన్న సినిమాలకేమో థియేటర్స్ ఇవ్వడం లేదు. ఈ రివ్యూలు సోషల్ మీడియా ఉన్నాయి చూశారు, సినిమాల్ని చంపేస్తున్నాయి. మా సినిమాని కావాలని తొక్కేస్తున్నారు. ఇలా ఎన్నో చర్చలు బాక్సాఫీస్ దగ్గర హీట్ పెంచేస్తున్నాయి. కానీ ఈ సంక్రాంతికి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అన్ని రేంజ్ల సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. కంటెంట్ బాగున్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఓకే అనిపించుకున్న సినిమాలు కూడా పండగ అడ్వాంటేజ్తో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒకే జానరే అయినా అన్నీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. దీంతో పొంగల్ బరిలో పోటీ ఎంత ఉన్నా కంటెంట్ బాగున్న సినిమాల్ని ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే మన శంకర వరప్రసాద్ గారు 200 కోట్ల మార్కుని క్రాస్ చేశారు. మెగాస్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది. అయితే చిరు ఇంతలా జోరు చూపిస్తున్నా ఆ తర్వాతొచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లే సాధిస్తున్నాయి. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా వసూళ్ల విషయంలో తగ్గేదేలే అంటున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతుందన్న విషయంలోనూ సంక్రాంతి సినిమాలు క్లారిటీ ఇచ్చేశాయి. చిన్న సినిమాగానే ఆడియన్స్ ముందుకొచ్చిన అనగనగా ఒక రాజు నార్మల్ టికెట్ రేట్స్తోనే 3 రోజుల్లో 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం థియేటర్లు లేకుండా సాధ్యమేనా? వరుస ఫ్లాప్ల తరువాత శర్వా చేసిన నారీ నారీ నడుమ మురారి ఈ రేంజ్ వసూళ్లు సాధించడం పెద్ద సినిమాలు తొక్కేస్తే సాధ్యపడుతుందా? ఇన్ని థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చాయి సంక్రాంతి సినిమాలు. తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త జోష్ని తీసుకొచ్చాయి. ఇంకా 2026 సమ్మరే రాలేదు. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద 2027 సమ్మర్ హీట్ కూడా మొదలైంది. నేషనల్ లెవెల్లో ఇంకా చెప్పాలంటే గ్లోబల్ రేంజ్లో బజ్ క్రియేట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఆ సీజన్నే టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఆ టైంలో రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్న సినిమాలేంటి? సంక్రాంతి సందర్భంగా స్పిరిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డార్లింగ్ ప్రభాస్ కొత్త డిస్కషన్ కు తెరలేపారు. 2027 సమ్మర్లో బిగ్ ఫైట్ తప్పదన్న సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో ఆ సీజన్ లో రాబోయే మిగతా సినిమాలేంటన్న చర్చ మొదలైంది. ఈ లిస్టులో క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ ను ఊరిస్తున్నాయి. స్పిరిట్ కన్నా ముందే 2027 సమ్మర్ మీద ఖర్చీఫ్ వేసిన మూవీ వారణాసి అఫీషియల్ గా డేట్ లాక్ చేయకపోయినా 27 సమ్మర్లోని సినిమా రిలీజ్ అని అనౌన్స్మెంట్ ఈవెంట్ లోనే కన్ఫర్మ్ చేసింది టీమ్. అదే టార్గెట్ తో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ AA22 ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా 2027 సమ్మర్ టార్గెట్ గానే సిద్ధమవుతున్నాయనే టాక్ ఉంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో చరణ్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందుకే లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చెర్రీ. గేమ్ చేంజర్ తర్వాత మెగా అభిమానులు డీలా పడిపోయారు. చరణ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. చెర్రీ కూడా సోలోగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాతో సిద్ధమవుతున్నారు. రంగస్థలం తర్వాత మరోసారి మాస్ విలేజ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు చెర్రీ. అంతేకాదు ఆట కూలి అనే కొత్త కాన్సెప్ట్ను ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేయబోతున్నారు. అందుకే వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది తన కెరీర్లోనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అన్నారు చరణ్. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ సినిమా చరణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. యంగ్ హీరోల మధ్య కాదు, సీనియర్ హీరోల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది. కథల ఎంపిక, కలెక్షన్ రికార్డుల విషయంలో సీనియర్ స్టార్స్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. మార్కెట్ లెక్కలు మారిపోవడంతో టాలీవుడ్ సీనియర్స్ కొత్త హైట్స్ రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. మరి ఈ రేసులో ముందున్నదెవరు? సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు ఆ సినిమాతో మరో రేర్ రికార్డ్ సెట్ చేశారు. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మనశంకర వరప్రసాద్ గారు చిరు కెరియర్ లో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన 4వ సినిమాగా నిలిచింది. మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ కూడా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య అఖండ 2తో నిరాశపరిచిన ఆ సినిమాని కూడా 100 కోట్ల మార్క్ దాటించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ క్లబ్ లో 5వ సినిమాతో టాప్ ప్లేస్ లో ఉన్నారు బాలకృష్ణ. విక్టరీ స్టార్ వెంకటేష్ కూడా 100 కోట్ల క్లబ్ లో ప్లేస్ సంపాదించారు. ఫస్ట్ F2 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో 100 క్రోర్ మార్క్ ని క్రాస్ చేసిన వెంకీ మనశంకర వరప్రసాద్ గారు మూవీలో చేసిన గెస్ట్ రోల్ తో హ్యాట్రిక్ కొట్టారు. ఈ విషయంలో కింగ్ నాగార్జున మాత్రం కాస్త వెనకబడ్డారు. కుబేరా, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్న సోలోగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. అందుకే అప్కమింగ్ సినిమాలతో ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారు నాగ్. తమిళ దర్శకులు పక్క చూపులు చూస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకులు కూడా ఇప్పుడు పరభాష హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది దర్శకులు ఈ లిస్టులో చేరిపోగా మరికొంతమంది ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఈ స్టోరీలో చూద్దాం. కోలీవుడ్ లో కమర్షియల్ స్టార్స్ తగ్గిపోతున్నారు. దళపతి విజయ్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అజిత్ సినిమాల మీద సీరియస్ గా ఫోకస్ చేయడం లేదు. సూర్య లాంటి స్టార్స్ ఉన్నా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో సత్తా చూపించలేకపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా కలలు కంటున్న తమిళ దర్శకులు పరభాష హీరోల వైపు, ముఖ్యంగా తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. కోలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. తాజాగా లోకేష్ కనగరాజ్ కూడా నేషనల్ మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు బన్నీతో మూవీకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరో సక్సెస్ఫుల్ తమిళ దర్శకుడు నెల్సన్ కూడా టాలీవుడ్ స్టార్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. జైలర్ 2 తర్వాత ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు నెల్సన్. కోలీవుడ్ స్టార్స్ సైడ్ అవుతుండటంతో మరికొంతమంది దర్శకులు కూడా ఇతర భాషల హీరోల డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. మాస్ కమర్షియల్ సినిమా అంటే హీరో సెంట్రికే అన్న రూల్స్ కి చెక్ పెట్టేస్తున్నారు కొంతమంది బ్యూటీస్. కంటెంట్ డ్రివైన్ కథలు మాత్రమే కాదు, అవసరమైతే యాక్షన్ మూవీస్ తోనూ సత్తా చాటగలమని ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లంతా ఇప్పుడు యాక్షన్ మోడ్ లోనే ఉన్నారు. ఈ మధ్య సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటున్న సమంత ఎక్కువగా యాక్షన్ రోల్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. వరుసగా ఓటీటీలో యాక్షన్ ప్రాజెక్ట్స్ లో కనిపించిన ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ మీద కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. మా ఇంటి బంగారం మూవీలో యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నారు. క్లాస్ మాస్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తో దుమ్ము రేపుతున్నారు. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారితో కలిసి సూపర్ హిట్ అందుకున్న నయన్ త్వరలో రాక్కాయిగా యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో నేషనల్ లెవెల్లో నెంబర్ 1 రేస్ లో ఉన్న రష్మిక కూడా యాక్షన్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ లాంటి ఎమోషనల్ డ్రామాతో మెప్పించిన ఈ బ్యూటీ నెక్స్ట్ మైసాతో యాక్షన్ హీరోయిన్ గాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కమర్షియల్ ట్రెండ్ కి దూరమైన త్రిష, తమన్నా, కాజల్ లాంటి బ్యూటీస్ కూడా ఎక్కువగా యాక్షన్, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వైపే చూస్తున్నారు. అయితే బిగ్ స్క్రీన్ మీద లేదంటే ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో గ్లామర్ వరల్డ్ లో గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.